అనగనగా ఒక పెద్ద అడవి. అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. ఒక చెట్టు మీద కోయిల ఉండేది. చెట్టు కింద ఒక నెమలి ఉండేది. రెండు మంచి మిత్రులు. కోయిల పాట పాడుతూ ఉంటే నెమలి అందంగా ఆడుతూ ఉండేది. నెమలి ఆడుతూ ఉంటే కోయిల పాడుతూ ఉండేది. వీటిని చూసి ఒక కాకికి కన్ను కుట్టింది. అబ్బో, వీటికి నాట్యమును గానము వచ్చినట్టు నాకేవి రావని నా ముందు వీళ్ళు కావాలని చేస్తున్నారు. వీళ్ళిద్దరిని ఎలాగైనా విడదీయాలి, లేకపోతే నా మనసుకి శాంతి లేదు అనుకుని ఒకరోజు ఒంటరిగా కనిపించిన కోయిలతో, ఓ కోయిలమ్మా, ఓ కోయిలమ్మా, నీ పాట ఎంత మధురంగా ఉంటుంది. అది నువ్వు పుట్టుకతో వచ్చింది కదా. అవును, అయితే ఏంటి? కానీ నీ పాటకి కారణం నెమలేనంట కదా. నెమలి ఆడకపోతే నువ్వు పాడలేవంట కదా అని ఎవరు చెప్పారు? అని అంది కోయిల. నెమలి అందరికీ చెప్తుంది అంది. అవునా, అలా అందా? తనలా అనదే. అయ్యో, నీకేం తెలుసు, మేమందరం అయితే అలాగే అనుకుంటున్నాం అనేసరికి కోయిలకి చాలా కోపం వచ్చింది. అలాగే ఒకరోజు ఒంటరిగా ఉన్న నెమలి దగ్గరికి వెళ్ళింది. ఓ నెమలి పాప, నెమలి పాప, నీ ఆటకు కారణం కోయిల పాటేనంట కదా. మా అందరికీ తెలుసు నెమలి తన జన్మత బాగా నాట్యం ఆడుతుందని. కానీ కోయిల పాడకపోతే నువ్వు ఆడలేవంట కదా. కోయిల అందరికీ చెప్తుంది అనింది. దాంతో నెమలి, అదేంటి, కోయిల పాటకి నేను నాట్యం చేస్తున్నాను, నాకు నాట్యం రాక కాదు, నా గురించి అలా చెప్తుందా అని కోయిలకి కోపం వచ్చింది. దాంతో నెమలి కోయిల కాకి మాటలు నిజమని నమ్మాయి. అవి రెండు విడిపోయాయి. కాకి మనసు సంతృప్తి చెందింది. కోయిల పాడేటప్పుడు నెమలి ఆడడం మానేసింది. నెమలి ఆడేటప్పుడు కోయిల పాడటం మానేసింది. అందుకే కోయిల వసంత ఋతువులో పాట పాడితే నెమలి వానాకాలంలో ఆట ఆడుతుంది. ఈ కథలో నీతి ఏంటంటే, చెప్పుడు మాటలు ఎప్పుడూ వినకూడదు. మన మిత్రుల్ని వేరు చేయడానికి బోల్డ్ మంది ప్రయత్నిస్తూ ఉంటారు. మనం తొందరపడి ఎవరిని నమ్మకూడదు. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.